దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున పెంపు. ఉదయం 6 నుంచి అమల్లోకి వచ్చిన ధరలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై ₹3.42, డీజిల్పై ₹3.26. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹110.89. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర ₹98.96. ఈ ఏపీలో ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అసలు ఏపీలో మొత్తం ట్యాక్స్లను తీసేసి ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించలేశారు కదా. ఇప్పుడు మరి ఈ ధరల పెరుగుదల మీద ఎట్లా స్పందిస్తారో చూడాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏకంగా ₹3 పైగా పెరిగాయి. డీజిల్ పెట్రోల్ రెండు పెరిగాయి. ఇక దీని మీద మనం వెళ్దాం. సొంత ఆదాయాన్ని పెంచాలని మరోవైపు చంద్రబాబు గారు అడుగుతున్నారు. నా దేశం నా బాధ్యత, ఇదే ఏపీ పొదుపు మంత్రం కావాలి, మనమే ముందడుగు వేద్దామంటూ చంద్రబాబు గారు క్యాబినెట్లో చెప్పారట. సో అదేటి అయితే ఉపదేశాలు ఇచ్చేందుకు మీరు స్వాములు కాదు. మోడీ చంద్రబాబుల పొదుపు సలహాలపై బివి రాఘవులు వ్యాఖ్య. సిపిఎం సీనియర్ నేత. ఢిల్లీలో అయితే 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అట. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా సాధ్యమవుతాయా కాదా అనేది ఖర్చుల అదుపు, వనరుల పొదుపు అట. ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తూ ఉంది. 48 గంటల్లో సమగ్ర కార్యాచరణ అంట. మంత్రుల కాన్వాయ్ ఉండదట, విదేశీ పర్యటనలు వద్దట. మరి మొన్నటిదాకా వెళ్ళొచ్చినాయి అంటే ఇప్పుడు తెలిసిందా? ఇది కేవలం ఇది వచ్చిన తర్వాతే తెలిసిందా? ఏమిటి అర్థమే కావట్లేదు. మరోవైపు అమరావతిలో యథాప్రకారం మరి దుబారానా ఖర్చా, అది 4618 ఎకరాల్లో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కడతారని మళ్ళీ ఎల్లో మీడియాలోనే ప్రముఖంగా రాసుకున్నారు. ఎక్కడ విజయవాడకి 40 కిలోమీటర్ల అవతల ఎక్కడో ఆల్రెడీ ఉన్న విమానాశ్రయాన్ని పక్కన పెట్టి ఇట్లా చేస్తారు. మరోవైపు ఏమో స్కూళ్ళకి విరాళాలు ఇవ్వండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం వారు. గతంలో నాడు నేడు కింద ప్రభుత్వమే ఖర్చు పెడితే ఇప్పుడు విరాళాలు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతో తెలియదు కానీ ఇంధన పొదుపు చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. మందు మార్బలానికే టీడీపీ సిండికేట్కి కట్టపెట్టేద్దాం చంద్రబాబు సర్కారు పన్నాగం. 3736 మద్యం దుకాణాల లైసెన్సుల ఏకపక్ష రెన్యువల్ అంటూ కథనంచారు. 4 నెలల్లో 48 కోట్లు స్వాహా చేశారు. శ్రీవాణి టికెట్ల పేరుతో భారీ కుంభకోణం అని ఓమన్ కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. వైసీపీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు గారు అంటే కాంగ్రెస్ సీనియర్ నేత నిన్న జగన్ గారి సమక్షంలో చేరారు. ఈ ఫిషరీస్ ఫీడ్ రేట్లు పెంచడం మీద చంద్రబాబుకు తెలియకుండా జరిగిందని జగన్ గారు ప్రశ్నించారు. ఇక భూ సమస్యలపై రెవెన్యూ రాబందులు అంటే ఒక కథనాన్ని ఇచ్చారు. నేడు పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన. హాజరు కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు. మంచిదే, ఇట్లాంటివి జరిగితే తప్పే ఉంది. దాంట్లో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ అభివృద్ధి అట.